నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లాలో కట్టుదిట్టంగా లాక్డౌన్ పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు శవ వ్యాపారం చేస్తే ఊరుకోబోమన్న గోల్నాక కార్పొరేటర్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక అధికారులతో రామగుండ ఎమ్మెల్యే సమావేశం పలు కీలక అంశాలపై చర్చ రామాపురం చెక్ పోస్ట్ ను సందర్శించిన వెస్ట్ జోన్ ఐజీపీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశం అమ్మాపురంలో ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ఏర్పాటు ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానికులు రెండో డోస్ టీకా వేయించుకుంటున్నారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ దశల వారీగా అందరికీ రెండో డోస్ ఇస్తామన్నారు. అలాగే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాలకిషన్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మన మండలంలో మన ముస్తాబాద్ మండలంలో ఈ రోజు నుంచి కోవాక్సిన్ సెకండ్ డోసు ఇస్తున్నాం. మోస్ట్లీ ఈ రోజు రేపు అయితే మనకు ఫస్ట్ డోసు కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు 253 మెంబర్స్ ఉన్నారు మన ముస్తాబాద్ మండలం తరఫున. ఎక్కువ శాతం ముర్రేపల్లి విలేజ్లోనే ఆ రోజు క్యాంప్ పెట్టేసినాం. ప్లస్ మన అదే రోజు మన పిహెచ్సికి వచ్చి కూడా లాస్ట్ మన శ్రీరామనవమి రోజు 21 ఏప్రిల్ రోజు మనం కోవాక్సిన్ ఫస్ట్ డోస్ ఇచ్చినాం. అటువంటి ఫస్ట్ డోస్ కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఈరోజు రేపు వచ్చేసి ఈ సెకండ్ డోస్ కోవాక్సిన్ తీసుకోవాల్సిందిగా మనవి. ఆ రోజు మనం 253 మెంబర్స్ ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసినాం. ఆ రోజు మనం రిజిస్టర్ రాసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు వస్తేనే వాళ్ళకి సెకండ్ డోసు ఇస్తాం. ఇప్పుడు ఫస్ట్ డోసు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఇంతవరకు మనకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదు. ప్లస్ వ్యాక్సిన్ కూడా స్టాక్ కూడా అంత రాలేదు. మళ్ళీ ఇప్పుడు చాలామంది కోవిషీల్డ్ సెకండ్ డోస్ ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి 9,562 మంది ఉన్నారు జనరల్ పాపులేషన్. హెల్త్ కేర్ వర్కర్స్ ప్లస్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కాకుండానే వీళ్ళు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహేందర్ రెడ్డిపై తెరాస నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ నేతలు. పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి ఎంపీటీసీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఆయన సేవలను గుర్తించుకున్న వల్లనే తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయాలన్నదన్నారు. కేవలం పార్టీ నాయకుడు మెప్పు కోసం అవాకులు చెవాకులు మాట్లాడొద్దంటూ హెచ్చరించారు. సదరు వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. పాత్రికేయుల సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం సిరిసిల్ల నియోజకవర్గంలో పాత నేరెళ్ళ నియోజకవర్గం అయితేనేది తెలంగాణ వాదాన్ని టీఆర్ఎస్ జెండాను ప్రతి గడప గడపకు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి చేరువ చేసి ప్రతి గ్రామంలో గులాబీ జెండాను రెపరెపలాడించిన పుట్టు తెలంగాణ వాది కేకే మహేందర్ రెడ్డి గారి మీద కొంతమంది నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీలో ఏరినోళ్ళు ఇంతవరకు వాళ్ళకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని నాయకులు మహేందర్ రెడ్డి గారిని విమర్శించడం హాస్యాస్పదం. మీ కేసీఆర్
మీ కేటీఆర్ గారు కూడా మహేందర్ రెడ్డి మీద డైరెక్ట్గా ఇంతవరకు వ్యాఖ్యలు చేయకపోవడానికి ప్రధాన కారణం మహేందర్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ వాదం పట్ల ఉన్న, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవల పట్ల వాళ్ళకు గౌరవం ఇచ్చారు కాబట్టి మీ నాయకులే ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారి మీద ఇంతవరకు వ్యాఖ్యలు చేయలేరు. కానీ మీకేం తెలుసు? మీరు ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా లాఠీ దెబ్బలు తిన్నారా? మీరు ఎప్పుడైనా ఏదైనా కాన్వాయ్కి అడ్డమన్నారా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మేమందరం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా గ్రామాలలో, మా మండలాలలో అడుగు పెట్టాలంటే మమ్మల్ని ముందస్తు అరెస్టులైన చేసేటోళ్ళు, లేకుంటే ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతామన్న భయంతోనైనా వాళ్ళు వస్తుండేవాళ్ళు. దీని అంతటికీ ప్రధాన కారణం మా అలాంటి యువకులకు కూడా తెలంగాణ ఉద్యమం పట్ల ఆసక్తి కలిగించిన గొప్ప నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుల మీద మీరు అవాకులు చెవాకులు మాట్లాడడం అది సరైన పద్ధతి కాదు. దయచేసి మేము వినమ్రంగా చెప్తున్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి వాటిని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా 2001 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని, టీఆర్ఎస్ పార్టీని సిరిసిల్ల నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత కేకే మహేందర్ రెడ్డి గారిదే. ఒకసారి జీవన్ రెడ్డి గారి మీద ఎంపీగా పోటీ చేసినటువంటి కేసీఆర్ పూర్తిగా కరీంనగర్ జిల్లాలో ఓటు రానటువంటి సమయంలో కూడా ఈ నేరెళ్ల కాన్స్టిట్యున్సీలో కేకే మహేందర్ రెడ్డి కష్టార్జితం వల్ల 15,000 ఓట్ల మెజార్టీ వచ్చి సావు లొట్టబోయిన విధంగా కేసీఆర్ గారు ఆ రోజు గెలవడం జరిగింది. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏం చేస్తూ ఉన్నామంటే 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కావచ్చు, మిగతా వేరే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే కావచ్చు, ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరైతే పనిచేసిరో కరోనా బారిన పడి మరణించిన గండేడ ఆంధ్రజ్యోతి విలేకర్ ఆంజనేయులు గౌడ్కు పలువురు నివాళులర్పించారు. దిశ దిన కర్మ సందర్భంగా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్ఏ రాముడు అయ్యప్ప దేవాలయం అధ్యక్షుడు అనంతయ్య గుప్తా తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిజేబుల్ రూరల్ డెవలప్మెంట్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు రవి మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎంను కోరారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనాని, ఆ రోగ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చండి. బడుగు బలహీన వర్గాలకు మరి అనేక రకాలుగా వచ్చే వ్యాధులకు మరి ఇబ్బందిగా ఉంది కనుక ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే విలేకరు రంజన్న గారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రాత్రనక పగులనక సేవ చేసే మరి విలేకరులు అన్ని విధాలుగా ప్రజల యొక్క బాగోగుల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అటువంటి విలేకరు ఈరోజు తప్పుకోవడం బాధాకర విషయము. మరి ఆ వ్యక్తి కాకుండా ఇంకో వ్యక్తి కూడా కరోనా సోకకుండా వెంటనే ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఈస్ట్ జోన్ పరిధిలోని అంబర్పేటలో లాక్డౌన్ అమలు తీరును పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పరిశీలించారు. ఆయన వెంట డీసీపీ రమేష్ సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కోటి జనాభా కలిగిన హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ అమలు తీరు మెరుగుపడిందన్నారు. ప్రజలు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. పోలీస్ సిబ్బంది కోసం ప్రతి పోస్టులో మొబైల్ టాయిలెట్లు, విశ్రాంతి కోసం మొబైల్ బస్సులను అందుబాటులో ఉంచుతామన్నారు. ఇదిలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. హైదరాబాద్ సిటీలో ఉదయం 9:30 నుంచి అందరు సీనియర్ ఆఫీసర్స్, జాయింట్ సిపి, అడిషనల్ సిపి, డీసీపీ, ఆల్ ఆఫీసర్స్ రెస్పెక్టివ్ జోన్స్లో తిరుగుతున్నారు. మీ అందరికీ తెలుసు ఈ లాక్డౌన్కి అడ్వాంటేజెస్ బయటికి కనపడుతుంది. నంబర్ ఈజ్ కమింగ్ డౌన్. నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈ టైప్ ఆఫ్ మంచి కోఆపరేషన్ పబ్లిక్ నుంచి వస్తే తప్పకుండా నంబర్ విల్ కమ్ డౌన్. ప్రతి చెక్ పోస్ట్లో కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనకి విమెన్ ఆఫీసర్స్ కోసం ఒక సెపరేట్ మొబైల్ టాయిలెట్, కన్వీనియన్స్ రూమ్, ఒక బస్ కూడా
తిరుగుతున్నాను బై రొటేషన్. తర్వాత మూవ్మెంట్ ఆఫ్ ఇసెన్షియల్ ఐటమ్స్ గురించి ఈ పాస్ ద్వారా ప్రతిరోజు ఇంపార్టెంట్ పెరిషబుల్ గుడ్స్ లేకపోతే అదర్ కన్స్ట్రక్షన్ ఐటమ్స్, ఎమర్జెన్సీస్, మెడికల్స్ ఈ అందరికీ పర్మిషన్ ఉంది. నిన్న రాత్రి ఫిగర్ ప్రకారం ఆల్మోస్ట్ 8,000 పైన కేసెస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ లాక్డౌన్కి బుకింగ్ జరిగింది సిటీలో. అండ్ ఆల్మోస్ట్ 7,000 పైన వెహికల్కి సీజర్ కూడా జరిగింది. హైదరాబాద్ సిటీ కంట్రీకి టాప్ 4 సిటీస్లో ఒక సిటీ ఉంది. 1 crore పైన పాపులేషన్, 700 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. ఎంత పెద్ద సిటీలో బాంబే, ఢిల్లీ, బెంగళూరు కంపారిజన్లో మన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సంస్థ శాఖ అధ్యక్షురాలు రమాదేవి మానవతను చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యాచకులు దినసరి కూలీలకు అన్నదానం చేశారు. ఫౌండర్ చైర్మన్ వెంకటేశ్వరరాజు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కరోనా పీడిత కుటుంబాలకు పౌష్టికాహారం అందజేసినట్లు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. తనకు సహకరిస్తున్న సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా అన్నదానం చేస్తున్నాం. ఈ లాక్డౌన్ సమయంలో అనేక మంది యాచకులు, వలస కూలీలు ప్లాట్ఫారాల మీద గుడుల దగ్గర జీవనం సాగిస్తున్న అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారి ఆకలి తీర్చడానికి మా టీం అందరి సహకారంతో రోజు సుమారు 100 మందికి భోజనం అందిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్న దాతలకు, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ఫౌండర్ బివి రాజు గారికి మా టీం అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ముసలివారికి, కొన్ని కుటుంబాలకి వాళ్ళు పనులు చేసుకోలేని వాళ్ళకి బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని సంకల్పించాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవి. ఇక శవాలతో వ్యాపారం చేస్తున్న వారిని చూస్తూ ఊరుకోబని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. దహన సంస్కారాల కోసం శ్మశాన వాటిక సిబ్బంది విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడుతున్న శ్మశాన కమిటీని రద్దు చేయాలని అధికారులను కోరారు. ఎంత అడిగిరా ఇప్పుడు? 3,000. 5,000 దేనికోసం ఎంత ప్రాబ్లం ఉంది? ఎవరు అడిగినా పేరేంటిది వాళ్ళది? అంటే ఇప్పుడు ఈ కళ్ళ ముగట్నే ఇంత ఘనం జరుగుతుంది. అరే ఉన్న వాళ్ళకైతే చెప్పినప్పుడైతే లేచి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, నమస్తే చేయాలి కదా, చేరేయాలి కదా. ఒక కార్పొరేటర్ కి ఇంత మర్యాద లేకుంటే మీరు ఎట్లా అన్నట్టు? మామూలు వస్తే ఏం చేస్తారు వీళ్ళు? నెక్స్ట్ టైం కావద్దన్నా ఇక అంతే, వేరేదేం లేదు. అన్నా ఇక్కడ శ్మశాన వాటికకి రావడం జరిగింది. ఇక్కడ కొంచెం పేదవాళ్ళని చూడకుండా కొంచెం డబ్బులను తీసుకుంటారని తెలియడం జరిగింది. అందుకని ఒకసారి ఇన్స్పెక్షన్ వద్దామని వచ్చాము. ప్రభుత్వం నిర్ణయించడం బట్టి 6,000 మామూలు వాళ్ళకి, 8,000 కరోనా వాళ్ళకి చేయడం జరిగింది. అది కాకుండా ఇంకెక్కువ అధికంగా తీసుకుంటున్నారు. అలాంటిది చేస్తున్నారని చెప్పడం జరిగింది అందరూ. అది అలాంటివి జరగవద్దని చెప్పడం జరిగిందండి. ఇక్కడ అక్రమ దందాలు చేయవద్దు అని హెచ్చరించడం జరిగింది. ఓకే మేడం, ఖచ్చితంగా ఏం జరగదు, ఇప్పటి నుంచి ఏం కంప్లైంట్ రాదని తెలియజేశారు. సరే అని చూసాను, మళ్ళీ ఒకసారి చూసి తెలుసుకుంటామండి.
ధాన్యం కొనుగోలు, కరోనా తదితర అంశాలపై ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి చర్చించారు. మద్దూరు మండలంలోని షా గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మీరు ఇట్లా చేస్తే మేము ఎన్ని సంచులు తెచ్చినా ఎన్ని లారీలు వచ్చినా సరిపోయి ఇట్లా చేస్తే కష్టమైంది సార్. మీరు యాక్షన్ తీసుకుంటాం సీరియస్. రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. రేపు వచ్చే ₹13 లోడ్కి ఎత్తి ఇస్తున్నా. ₹10 నీకు అంతగానే నష్టమైతే నువ్వెందుకు తీసుకుంటున్నావు? పేపర్కి ఇస్తారు, అడుగుతారు, చెప్తారు. మరి ఎఫ్సీఐకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మంచి మద్దతు ధర పెట్టి ఈరోజు తీసుకుంటా ఉన్నాం. అయినా కూడా ఇంకా ఈ మద్దూరు కోగి మండలాల్లో ఇంకా 50% అట్లనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు అధికారులను తీసుకొచ్చి ఈరోజు పీడీ డ్వామా కానీ, డీసీఓ కానీ, డిఎం మార్కెటింగ్ డిఎం కానీ అందరం కూడా కూర్చొని ఈ రైతుల సమస్యలన్నీ కూడా ఈరోజు చర్చించి మద్దూరు మండలంలో ట్రాన్స్పోర్టేషన్ పెంచడం జరిగింది. లారీలన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఛార్జ్ని మాట్లాడి రోజు ఒక 20-30 లారీలు వచ్చి ఒక 4-5 రోజులనే మొత్తం రైతుల దగ్గర ఉన్న రైస్ అంతా కూడా ఒడ్లు అన్నీ కూడా కాల్ చేసి రైస్ మిల్క్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా గన్ని బ్యాగ్స్ కూడా గతంలో మొన్ననే ఒక 2-3 లక్షల గన్ని బ్యాగ్స్ ఇప్పించినాం. మీరు రేపు కూడా 1 లక్ష 2 లక్షల గన్ని బ్యాగులు వస్తున్నాయి. కోజికి 1 లక్ష, మద్దూరుకి 1 లక్ష. ఈ గన్ని బ్యాగులు అన్నీ కూడా ఐకేపీ ద్వారా ఉన్న సెంటర్లో ఉన్న రైతులకు అందరూ కూడా ఇచ్చేసి ఆ సంచులలో నింపుకొని ఇమీడియట్గా రైస్ మిల్ తీసుకుపోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ లక్ష్యాన్ని రామగుండం ఎమ్మెల్యే చందర్ అభిప్రాయపడ్డారు. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామంటూ ప్రశంసించారు. పాలకుర్తి మండల పరిధిలోని పలు ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. అనంతరం కరోనా పీడితుల నివాసాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సోకినా భయపడొద్దన్నారు. మనోధైర్యమే అసలు మందన్నారు. బాధితులకు నిత్యావసరాలతో పాటు పౌష్టికాహారం, పండ్లు అందజేశారు. మేము అన్ని రోజులు వెళ్తారు. అది ఏ మండలంలో ప్రచారం లేదు. నేను లాస్ట్ టైం ఒకసారి రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు నామినేషన్ వేసుకుంటారు. తెలంగాణ సరిహద్దులోని కోదాడ రామపురం చెక్పోస్టు వెస్ట్ జోన్ ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర సందర్శించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ భాస్కరన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ పాస్లు ఉన్నవారినే అనుమతించాలని ఆదేశించారు. అనంతరం చెక్పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేశారు. మహబూబాబాద్ జిల్లా అమ్మాపురంలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దీనిని జెడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుల సౌకర్యార్థం దీనిని ఏర్పాటు చేశామన్నారు. లక్షణాలు ఉన్నట్లు అనుమానం కలిగితే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ యాకయ్య, తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీఓ భారతి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి కోవిడ్ ఊహించుకుంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఫస్ట్ వేవ్ ఎట్లుందో మీ అందరూ తెలుసు. సెకండ్ వేవ్ ఎంత ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతుందో తెలుసు. థర్డ్ వేవ్ రేపు కనుక చిన్నపిల్లలకు కనుక వస్తే ఎండాకాలం ఇప్పుడు ఈ కాలంలో కోడి పిల్లల కంటే ఎట్లా చనిపోతారో అట్లా చనిపోయే ప్రమాదం ఉంటుంది. దయచేసి
చాలా అద్భుతంగా అమ్మాపురంలో పనిచేస్తున్నారు. అమ్మాపురం తొరూరు తర్వాత అమ్మాపురమే కేసులు, అమ్మాపురమే డెత్తులు, తర్వాత చెర్లంపల్లి. అంటే యాకన్నా ఎక్కినప్పటి నుంచి ఒక సంవత్సరం అడ్డంతోటం గ్రామం గురించి మిగిలిన విషయాల గురించి చాలా. రెండో సంవత్సరం 100% వారు, వారి పాలకవర్గం, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ మాజీ సర్పంచ్లు, మరి పాపం ఆశా వర్కర్లు, కమలా సిస్టరు, ఏఎన్ఎంలు అయితే పాపం వాళ్ళు నిర్విరామంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎన్ని వేలు ఇచ్చినా దానికే ఎంత కష్టపడ్డా మనం వేస్తూ వాళ్ళ ముందు ఒక రకంగా మృత్యుతో పోరాడుతున్నారు. వాళ్ళ జీతం తక్కువైనప్పుడు కూడా, వాళ్ళ గౌరవం తక్కువైనప్పుడు కూడా, వాళ్ళ పట్ల చిన్న చూపు ఉన్నప్పుడు కూడా అత్యంత గొప్పనైనటువంటి సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు. సో నిజంగా వాళ్ళందరినీ మనం రోజు వాళ్ళ దండం పెట్టినా తప్పలేదు. అంత ఉత్తమమైనటువంటి సర్వీస్ ఇస్తున్నారు. డెడ్ బాడీ వేయడానికి మనం సిగ్గుపడుతున్నాం, చనిపోయిన డెడ్ బాడీ దగ్గర పోయి పూలదండ వేయడానికి సిగ్గుపడుతున్నాం. కానీ వాళ్ళు ఆ ఇంట్లో కోవిడ్ అంటే మృత్యువే, ఆ ఇంటికి పోతే కరోనా ఎఫెక్ట్ అవుతుందని తెలిసి కూడా వాళ్ళ దగ్గర ఆక్సిమీటర్తో రేటింగ్ చేసుకుంటున్నారు, పల్స్ చూస్తున్నారు, ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, ఫర్దర్ రికమెండేషన్ చేస్తున్నారు. సో ఇంత సివియర్గా అమ్మాపురం పెద్ద విలేజ్. మన అమ్మాపురంలో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంత విస్తృతమైనటువంటి ప్రజా సంబంధాలు ఉంటున్న ఎక్కువ విలేజ్. సో ఈ విలేజ్లో సర్వీస్ చేయడం అంటే ఒక రకంగా కత్తి మీద సాగు. సో అయినా వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పనిచేస్తున్నారు. యాకన్న గారు, గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, పాలకవర్గం ముందుకు వచ్చి మరి హోమ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రధానంగా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఉదాహరణకు ఒక 15 రోజులు ఒక టీం ఉంటుంది. 15 రోజులలో 15 రోజులు టీం ఉంటుంది, వచ్చిపోయేటోళ్ళు. కానీ ఈ స్టాఫ్ అయితే మనమే ఉంటాం. రోజుకి ఎవరైతే ఒక్కరోజు దాత 10 మందికి టిఫిన్, ఆ రోజు ఆ దాత 10 మందికి లంచ్, 10 మందికి డిన్నర్. ఒక రోజుకు ఒక మనిషిని ఐడెంటిఫై చేయండి. మీరు ఇట్లా రేట్ పెట్టండి దాతల్ని. ఆ రోజు నాడు కరోనా హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి మరి వారికి మహబూబ్ రెడ్డి గారు ఒక పూట భోజనం టిఫిన్ దాత, విక్రమ్ రెడ్డి గారు ఒక పూట భోజనం, లేదా ఉపేందర్ గారు ఒక 2 రోజులు భోజనం, లేదా పంతులు గారు ఒక 4 రోజులు భోజనం. ఇట్లా పెడితే వాళ్ళే రెడీ అవుతారు. ఒక మనిషికి దానికి ఎంత కాస్ట్ అవుతుందో ఇస్తే ఏ రిస్క్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు తహసీల్దార్ సార్ ఆడ వెళ్ళిపోయిండు, స్టార్ట్ చేసింది అయిపోయాడు, వాళ్ళ గోపుని వెళ్ళిపోయిండు. రోజు కూడా వచ్చి భోజనం పెడతాడు, టిఫిన్ పెడతాడు, భోజనం పెడతాడు, డ్యాన్స్ ఆడతాడు, పాటలు పాడతాడు. అంటే ఒక అద్భుతంగా తొరూరులో ఉన్నటువంటి ఐసోలేషన్ సెంటర్ రన్ అవుతాం. జగిత్యాల జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలవుతుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్, తహసీల్ చౌరస్తా, టవర్ సర్కిల్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. లాక్డౌన్ అమలు తీరును ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటరమణ, ఏఆర్ డీఎస్పీ ప్రతాప్, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. సెంటర్ విజిట్ చేసినాం.
కరోనా రెండో దశలో పారిశుద్ధ్య సిబ్బంది సేవలను మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట 3వ వార్డు కౌన్సిలర్ నాగభూషణ్ అభినందించారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, వైద్యులు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి వేతనం అందేలా చూడాలని అధికారులను కోరారు. మున్సిపాలిటీలో అవకతవకలు జరిగాయని, దీనిపై ఏసీబీతో పాటు విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు 2 మాసాలు లాక్డౌన్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా కరోనా రెండవ వేవ్ విజృంభించడం వలన మళ్ళీ కూడా ప్రభుత్వాలు కేంద్రం కానీ కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు మళ్ళీ లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అందులో కరోనా మహమ్మారి దాడి చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో కూడా ఫ్రంట్ లైన్లో ఉండి ప్రజలకు సహకారాలు అందిస్తున్నటువంటి పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, మరియు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక భాగస్వాములైనటువంటి ఉద్యోగులు ఏదైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో మరి వాళ్ళు కూడా ఫ్రంట్ లైన్లోనే వస్తారు. వాళ్ళు ఈరోజు వీధులన్నీ కరోనాను ఎదిరించి సాగు చేస్తూ మరి శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాల పట్ల జాగ్రత్తగా పనిచేస్తూ మరి విధులు నిర్వర్తిస్తున్నటువంటి తరుణంలో మున్సిపాలిటీ సిబ్బందికి మనం ఎంతైనా ప్రాధాన్యత. మరి ఈరోజు మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు మరి వారి ప్రాణాలకు తెగించి లక్షలపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సేవలు కొనియాడలేనివి. వారికి మరి మున్సిపాలిటీలో భాగస్వాములైన మేము, మరి కమిషనర్ గారు, మరి ఉన్న కమిటీ చైర్మన్ గారు, కమిటీ మొత్తం కూడా వారికి రుణపడి ఉండాల్సిందే. ఎందుకంటే ఈరోజు వారు మరి వారి ప్రాణాలను పణంగా పెట్టి కరోనాను ఎదిరించి పనిచేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్పక తప్పదు. కాబట్టి మేమంతా కూడా వారికి చెందాల్సినటువంటి హక్కులన్నీ మరి సక్రమంగా అందించాల్సిందిగా కమిషనర్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులకు ఏదైతే ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి ఆరోగ్య సూత్రాల రీత్యా బెల్లం కానీ, నూనెలు కానీ, మరియు శానిటైజేషన్ కానీ, గ్లౌసులు కానీ, మరి వాళ్ళకి ఇవ్వాల్సిన డ్రెస్సులు కానీ అన్నీ మరి సక్రమంగా ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇంతవరకు కొంతమంది మరి కార్మికులు అడిగితే చెప్తున్నారు బెల్లం కానీ, మరి నూనెలు కానీ, గ్లౌసులు కానీ, శానిటైజేషన్ కొరకు వాళ్ళ హ్యాండ్ వాష్లు కానీ పోయిన సంవత్సరం నుంచి వెంటాడుతూనే ఉంది. అప్పుడు 2 మాసాలు లాక్డౌన్ పెట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జగిత్యాల జిల్లాలో కట్టుదిట్టంగా లాక్డౌన్, పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు. శవ వ్యాపారం చేస్తే ఊరుకోబోమన్న గోల్నాక కార్పొరేటర్, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అధికారులతో రామగుండం ఎమ్మెల్యే సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. రామాపురం చెక్ పోస్ట్ ను సందర్శించిన వెస్ట్ జోన్ ఐజీపీ, నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశం. అమ్మాపురం ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం, కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ఏర్పాటు. ఇది బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.